చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మహారాజా, ఇవన్నీ ఆ మనుషులు చేసే అల్లరే. అవును. దాడి చెయ్యండి. ఎవరు నువ్వు? ఏమిటి ఆట? ఎందుకు మీరంతా మాలా గెంతుతున్నారు? ఏయ్, నువ్వు కొత్తగా వచ్చావా ఏంటి? ఈ బలవంతుడైన కాళియా గురించి ఎప్పుడు వినలేదా? కాళియా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏయ్, ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? ఏంటి కప్పలా వేషం వేసుకొచ్చి ఇలా నిలబడ్డావు? ఇక చాలు, ఆపు. మమ్మల్ని మీరు ఇంతవరకు ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని మార్చేశాను. ఇలా చూడండి రాజుగారు, మా ప్లే గ్రౌండ్ కింద మీ ఊరుంటుందని మాకసలు తెలియదు. అవును, సరిగ్గా చెప్పారు. మేము గెంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నాం. మాకు రేపు రేస్ ఉంది కాబట్టి. మేం చెప్పేది వినండి మండక్ రాజా. మేం చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాం. మరే పర్వాలేదు, కానీ నా ఒక కండిషన్ ఉంది. మీరంతా మాతో కలిసి మా రేసులో పాల్గొనాలి. అందులో మీరు గెలిస్తే మామూలు స్థితికి మార్చేస్తాను. ఒకవేళ లేదంటే అది ఏంటంటే, ఈ కప్పల పోటీలో కప్పలతో పాల్గొని మేము ఎలా గెలవగలం? అదే కదా రేస్ స్పెషల్. చెప్పు, దీనికి మీరు ఒప్పుకుంటున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3. భీమ్, నువ్వు చాలా సాహసవంతుడివి, ధైర్యవంతుడివి. కానీ ఈ రేసులో నువ్వు నా చేతిలో ఓడిపోవడం ఖాయం. మేము ఇంతకు ముందే ఈ రేస్ కి బాగా ప్రాక్టీస్ చేశాం. పరిగెత్తే విషయంలోనే మీరు ప్రాక్టీస్ చేశారు, కానీ మాలా ఇలా గంతులు వేసే విషయంలో మీరు మాకు సాటి రారు. నన్ను వదిలిపెట్టు, కాపాడండి, కాపాడండి. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు భీమ్. ఏం పర్వాలేదు, ఇది నా బాధ్యత. మీరు నన్ను క్షమించండి భీమ్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయినా సరే నాకు ప్రమాదం అని తెలిసి కాపాడారు. నేనే పెద్ద మెజిషియన్ రాజుని. రాజునా? మ్యాజికా? గిలిగిలి వలవల గొలగొలు బయటికి రాజు. ఏమైంది రాజు? అందులోంచి ఏం రాలేదా? నీ మ్యాజిక్ అదిరింది రాజు. ఇదేం కష్టం కాదు, ఎవరైనా చేయగలరు. సరే, ఇప్పుడు ఆ టోపీ లోపల ఏముంది? నాకు కూడా ఇవ్వు రాజు. అలాగే నాకు ఒకటివ్వా. ఇది నేను తింటాను. రుచి అదిరింది. ఇంకా ఒకటే మిగులుంది.
మీ ఇద్దరిలో ఎవరైతే పెద్దవారో వారికే ఈ లడ్డు దక్కుతుంది. నేనే పెద్దవాణ్ణి. లేదు, నేనే పెద్దవాడిని. వీళ్ళిద్దరిలో పెద్దవాళ్ళు ఎవరై ఉంటారు? బహుశా ఇది మన టుంటున్న ఆంటీకి తెలుసుంటుందేమో. అవును, నాకు తెలుసు. డోలునే పెద్దవాడు. నీకంటే నేనే పెద్దవాణ్ణి, అర్థమైందా? ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోకు. ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళి ఆ లడ్డూలని తీసుకుంటాను. డోలు, మనం ఆ లడ్డూని భాగాలుగా చేసుకొని తినొచ్చుగా. మన ఇద్దరు అన్న తమ్ముళ్ళు. లేదు లేదు బోలు, ఆ లడ్డూలు నాకు మాత్రమే సొంతం. ఎందుకంటే నేనే నీకన్నా పెద్దవాణ్ణి. ఈ రోజు చేసినట్టే అమ్మ రోజు పరోటాలో నెయ్యేసి చేస్తే చాలా బాగుంటుంది కదా జగ్గు. ఈ రోజు మా అమ్మ బంగాళదుంప మసాలాను పూరి చేసింది. ఇవాళ పొద్దున నువ్వేం తిన్నావు భీమ్? నేనా? లడ్డు. ఈ రోజు మేం కూడా మంచి విందు ఆరగించాం. అవును కదా బోలు? ఉలవచారు, గడ్డ పెరుగు. అవును, దాని తర్వాత ఓరి నాయనో. ఒకవేళ ఇలాంటి భోజనం రోజు దొరికితే ఎలా ఉంటుంది? ఉలవచారు, గెడ్డ పెరుగా. అలాంటి భోజనం చేసే అదృష్టం నాకు దక్కదనుకుంటాను. ఏమైంది కాలియా? గత 3 రోజులుగా మా ఇంట్లో ఒకే కూర వండుతున్నారు, అదే కాకరకాయ. కానీ కాళియా, మీ ఇంట్లో ఎందుకు వేరే కూరగాయలు వండి పెట్టడం లేదో చెప్పు. ఈసారి మా తోటలో కాకరకాయలే ఎక్కువ పండాయట. కాకరకాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. కాకరకాయల్లోనే రకరకాల వంటలు వండుతున్నారు. కాకరకాయ చాలా చేదు. ఇంకొక చాలా సేపటి నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోరు ఎంతసేపటికి రాడేంటి? మీరు అలా తలుచుకున్నారో నేను వచ్చేసాను. ఇప్పుడు కూడా ఈ పోటీలో తనే గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. ఈ రేసులో టోరు గెలిచి ఖచ్చితంగా నీ ప్రశ్నకి సమాధానం చెప్తాడు. ఇది మీరు పరిగెత్తాల్సిన రూట్ యొక్క మ్యాప్. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఈ రోడ్ నుంచి మీరు ఇదిగో ఇలా పరిగెత్తుకుంటూ రావాలి. తర్వాత ఇదే ఫినిషింగ్ పాయింట్. మేము మీకోసం అక్కడ ఎదురు చూస్తాం. ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం. సరే సరే, అర్థమైంది. ఇప్పుడు రేస్ మొదలు పెడదాం. కళ్ళు ఆర్పేలోగా నేను ఈ రేస్ పూర్తి చేస్తానులే. ఈసారి కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అవునవును, మీరు స్టార్ట్ చేయండి. సరే, 1 2 3. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కనిపించడం లేదా? తను పరిగెత్తడం మొదలు పెట్టేశాడు. అవునవును, చూశానులే. ఇప్పుడు నేను పరిగెత్తడం మీరందరూ చూడండి. ఎంత లేట్ గా మొదలు పెట్టినా గానీ ఈ పోటీలో గెలవబోయేది నేనే. ఈ రోరు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతని మీద ఒక కన్ను వేసించాలి. కాలియా, నువ్వు వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉండు. జగ్గు, నువ్వు దూరంగా ఉంటే అసలు ఏం జరుగుతుందో చూడు. నీకు పావులంటే చాలా ఇష్టం కదా టోరు? ఇప్పుడు చూడు నా తడాకా ఏంటో. అరే, నేను ఒక విషయం మర్చిపోయాను. పావులంటే నాకు కూడా భయమే కదా. ఇలాగే జరుగుతూ ఉంటే టోరు గెలుస్తాడేమో. ఖచ్చితంగా తను ఈ పోటీలో గెలవకూడదు. వేరేదైనా టెక్నిక్ ఉపయోగించి నేను ఇందులో గెలిచి తీరాలి. నేను ఎలాగో ఫినిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాను. నీకు ఇది తెలుసా? భీమ్, కాలియా ఇద్దరు కలిసి లడ్డూలు తింటున్నారు. లడ్డు 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 లడ్డు. నేను మళ్ళీ రోరుని నమ్మి మోసపోయినట్టున్నాను. ఇక్కడెక్కడ లడ్డు లేదే. నేనిప్పుడు ఓడిపోతాననుకుంటాను. లేదు లేదు, అంత త్వరగా నువ్వు ఓటమిని ఒప్పుకోకూడదు. నీతో ఉన్నంత వరకు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు దొరుకుతాయి. టోరీని ఓడించడానికి నేను చేసిన ప్రయత్నాల వల్ల నేను బాగా అలసిపోయినట్టున్నాను. తను వెళ్ళిన వేగంలోనే తిరిగి వచ్చేసాడు. ఎలా? ఇక ఈ రేస్ లో గెలిచింది టోరు.
నిన్ను గెలవనివ్వకూడదని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు ఎలాగో గెలిచేసావు టోరో. నన్ను తలుచుకుంటే అవమానంగా ఉంది. లేదు లేదు రోరు, నువ్వు నన్ను అలా ఎగతాళి చేసి ఉండకపోతే నేను ఇలా ప్రాక్టీస్ చేసి అసలు గెలిచుండేవాడిని కాదు. చాలా థ్యాంక్స్ రోరు.